ఉపశాఖ సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నాము. ఆలబాగ్ ఉప సర్పంచ్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఐఎన్టీసీ సీనియర్ నాయకులు మార వెంకటేశ్వర రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ఈరోజు బూర్గంపాడు మండల సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లుగా ఎన్నికైన వారందరికీ సన్మాన కార్యక్రమానికి విచ్చేసినటువంటి బూర్గంపాడు మండల కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, పాత్రికేయ మిత్రులకి మరియు ఇక్కడికి విచ్చేసినటువంటి సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్లందరికీ నా నమస్కారములు. అదేవిధంగా మా మీ సర్పంచులు ఉప సర్పంచులకు ఎన్నిక కాబడ్డటువంటి ఉప సర్పంచులు, వార్డు అభ్యర్థులుగా పోటీ చేసి వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వార్డు మెంబర్స్కి, వారిని గెలిపించినటువంటి ముఖ్య నాయకులు, ముఖ్య కార్యకర్తలకు, మీడియా మిత్రులకు, ఈ బూర్గంపాడు మండలంలో మొన్న జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మిత్రపక్షాలుగా పనిచేసినటువంటి మిత్రపక్షాల నాయకులు సిపిఎం, సిపిఐ, టీడీపీ పార్టీల నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఇంకా మద్దతు ఇచ్చినటువంటి ఇతర పార్టీలకు కూడా నేను నా తరఫున పినపాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ తరఫున ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మొట్టమొదటిసారి జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మరి అద్భుతమైన ఫలితాలు, మరి వాళ్ళ ప్రజలు జేజేలు పలికే విధంగా అద్భుతమైన పథకాలు మరి వాళ్ళ ప్రజాప్రభుత్వానికి అందించడం జరిగింది. దానికి కారణం ప్రజాప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి పట్ల ప్రజలు బ్రహ్మరథం బట్టి జేజేలు పలికి తెలంగాణ రాష్ట్రంలో 3 విడతలుగా జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 66% ఓట్లు, మామూలు కాదు 66%, సింగిల్ పార్టీకి 66% ఓట్ల మెజార్టీతోని తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 12,740 గ్రామ పంచాయతీల్లో మరి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రంలో చూసినప్పుడు 7,527 గ్రామ పంచాయతీలని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి, జేజేలు పలకడానికి కాంగ్రెస్ మద్దతుదారులకు ఇవాళ ఈ 2 సంవత్సరాల కాలంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మన క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా కష్టపడి ఒకదాని తర్వాత ఒకటి సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలు పొందినటువంటి ప్రజాప్రభుత్వం మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసినటువంటి ఈ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల వల్లనే ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇవాళ గ్రామ పంచాయతీల్ని అత్యధిక స్థానాలు 66% మరి పర్సంటేజ్తో మనం ఇవాళ గెలిచినామంటే ఇది మామూలు విషయం కాదు. మరి ఈ రకంగా బ్రహ్మరథం పట్టారు మన ప్రజాప్రభుత్వానికి. మొన్ననే దీనికంటే ముందు జరిగినటువంటి ఉప ఎన్నిక జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా మరి గతంలో గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీని చిత్తుగా ఓడించి ప్రజాప్రభుత్వానికి, సంక్షేమ ప్రభుత్వానికి మరి ఇవాళ బ్రహ్మరథం పట్టి 25,000 ఓట్ల మెజార్టీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కూడా గెలవడం జరిగింది. ఆ రకంగా ఈ ఫలితాలు వచ్చాయనేది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. మరి ఇవాళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి పథకాలు మీకు తెలియదు కాదు, మన నాయకులు మాట్లాడుతూ కూడా చాలా విషయాలు చెప్పారు. ఇవాళ పథకాలు దేశంలో ఎక్కడ చేయాల. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్టీసీ బస్సు కావచ్చు, ఉచిత ప్రయాణం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇంకా చాలా పథకాలు ఉన్నాయి, మీకు తెలియదు కాదు.
ఈ పథకాలను కూడా బోరుగంపాడు మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 18 గ్రామ పంచాయతీలో 45 గ్రామాలు ఉన్నాయి. 45 గ్రామాల్లో మొన్న ఓటేసినటువంటి ఓటర్స్ 50,351 మంది ఓట్లేసినారు. ఓటర్స్ ఉన్నారు. పర్సెంటేజ్ కొంత తగ్గొచ్చు. ఇది మన బోరుగుపాడికి సంబంధించి ఈ 45 గ్రామాల్లో ప్రతి గ్రామంలో ఇవాళ మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబానికి వెళ్తా ఉన్నాయి. ప్రతి మనిషికి వెళ్తా ఉన్నాయి. ఏదో ఒక పథకం అందనటువంటి మనిషి లేడు, అందనటువంటి కుటుంబం లేదు, పొందనటువంటి గ్రామం లేదు. మరి ఆ రకంగా ఇవాళ మరి ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు అందిస్తూ ఉంటే ప్రజలు చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, చాలా సంతోషంగా ఉన్నారు. ఈ ప్రజాపాలనలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో చాలా సంతోషంగా ఆనందంగా ప్రజలు ఉన్నారు. మన పార్టీ తరఫున ఎవరు నిలబడ్డా ఓటు వేయడానికి ఉన్నారు. అభ్యర్థి ఎవరు అనేది మనకు ముఖ్యం కాదు. ఇక్కడ అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు, అభ్యర్థి ఎవరైనా ఉండొచ్చు. మనం 3 రంగుల జెండాని చూడాలి. 3 రంగుల జెండాను చూసి జెండా గెలుపు కోసం పనిచేయాలి. ఆ వైపుగా సమర్థమైన నాయకత్వం కూడా ఉండాలి. సమర్థమైన నాయకత్వం లేకపోతే మరి ఇవాళ ఈ మండలంలో 18 గ్రామ పంచాయతీలు ఉంటే మరి ఇవాళ 13 గెలిచాం. మరి 18 గెలవలేకపోయినాం. నా లెక్క ప్రకారం 16 గెలవాలి. 16 గ్రామ పంచాయతీలు మనం గెలవాలి. ఈ బూర్గంపాడు మండలంలో ఉన్నటువంటి ఇవాళ మనం గెలవడం జరిగింది. ఈ మండలంలో గెలిచినటువంటి 5 గ్రామ పంచాయతీలో మనం ఏకగ్రీవం గెలిచినాం. ఆ గెలుపులో మండల పార్టీ నాయకత్వం అందరం కలిసి భోజనం చేద్దాం. ఎమ్మెల్యే గారు ఇక్కడే ఉంటారు. మీరు ఎటు పోవాల్సిన పని లేదు, ఇక్కడే ఉంటారు. మొట్టమొదటిగా సన్మానం చేసిన అందరూ కూడా పక్కన ఉండండి. తర్వాత అంజనాపురం సర్పంచ్ గారు వార్డు నెంబర్లు కూడా పిలుస్తారు. అందరూ వార్డు నెంబర్లు కూడా. సోంపల్లి సర్పంచ్ గారు, పాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. మంచి పాలన చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. నిధులు ఎన్నింటి అందిస్తారు. మోరంపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, లక్ష్మీపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు, ముసలమడుగు, తర్వాత ఉప సర్పంచులు, మురుగంపాడు ఉప సర్పంచ్ గారు, కృష్ణసాగర్, తాళ్ళగొమ్మలు గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ గారు, పక్కకు రాగండి.